ఈరోజు 18 అక్టోబర్ వివిధ బీసీ సంఘాలు రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుండి డిపోల ముందు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, బీసీ సంఘాల నాయకులు ధర్నాలో పాల్గొంటున్నారు. ఉదయం 4 గంటల నుంచి ధర్నా కార్యక్రమం అనేటువంటిది కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం లోపల బీసీ సంఘాల రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి బీసీలకు కావాల్సినటువంటి రిజర్వేషన్ కొరకై, బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి 42% రిజర్వేషన్ హక్కు సాధన కొరకై మరి వివిధ బీసీ సంఘాలు రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు మరి బస్టాండ్లో బీసీ సంఘాల నాయకులు మరి వివిధ పార్టీల నాయకులు మరి బంద్లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న 42% రిజర్వేషన్ సాధనకై బీసీ సంఘాలు పిలుపు ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధి చేత బీసీ చట్టం కోసం మరి బీసీ ఈ యొక్క రిజర్వేషన్ కోసం జీవో ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే బీసీ చట్టం చేయడం కోసం మార్చి 2025 రోజు అసెంబ్లీ లోపల 42% రిజర్వేషన్ కొరకై మరి బిల్లును ప్రవేశపెట్టడం, అది గవర్నర్కు పంపడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే గవర్నరు దానికి ఆమోదం తెలపకపోవడం చేత కాంగ్రెస్ ప్రభుత్వము జీవో నెంబర్ 9, 41, 42ల ద్వారా సెప్టెంబర్ 2025 రోజు మరి ఒక జీవోను విడుదల చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ను ఇవ్వడం ఒక జీవో ద్వారా చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఈ జీవో మీద మరి హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి రెడ్డి జాగృతి సంస్థకు సంబంధించినటువంటి మరి మాధవరెడ్డి ఈ పిటిషన్ను తిరస్కరించాలి, మరి బీసీలకు ఇచ్చేటువంటి 42% రిజర్వేషన్ అవసరం లేదు, ఏ విధంగా ఎందుకోసం ఈ రిజర్వేషన్ పెంచుతున్నారనేటువంటిది మరి ఈ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్ అడ్డుకోవడం, దాని మీద హైకోర్టు విచారణ చేసి స్టే ఇవ్వడం అనేటువంటి జరిగింది. 6 వారాలు హైకోర్టు మరి ఈ కేసును వాయిదా వేయడం అనేటువంటి జరిగింది. అయితే సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి మరి ఎదురుదెబ్బ జరిగింది. సుప్రీంకోర్టు కూడా పిటిషన్ను తిరస్కరించడం అనేటువంటి జరిగింది. అయితే దీనికి నిరసనగా వివిధ బీసీ సంఘాల నాయకులు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు కాంగ్రెస్తో కలుపుకొని బీజేపీ, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ ఇతర చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా మరి బంద్కు పిలుపునివ్వడం, బంద్లో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే ఎస్సీలకు 15, మరి ఎస్టీలకు 10, ఈడబ్ల్యూఎస్ 10 మొత్తం కలిపితే 77% రిజర్వేషన్ అవుతుంది. ఓపెన్ కేటగిరీ 23% రిజర్వేషన్ అవుతుంది. అయితే హైకోర్టులో వేసినటువంటి ఈ రిజర్వేషన్ జీవోకు వ్యతిరేకంగా వేసినటువంటి కోర్టు కేసులో 50% సీలింగు బీసీలకు రిజర్వేషను, ఓపెన్ 50% ఉండాలి. కేశవ భారతి నంద కేసుల విషయం లోపల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు కట్టుబడి ప్రభుత్వం అనేటువంటిది రిజర్వేషన్లో 50% సీలింగ్ విధించాలని చెప్పేసి మరి వాదించడము హైకోర్టులో ఒక వాదన అనేటువంటిది ఉన్నది. అయితే మనం వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశాలను పరిశీలిస్తే తమిళనాడులో ఓపెన్ కేటగిరీ 31% ఉంది, కర్ణాటకలో ఓపెన్ 34% ఉంది, మరి మహారాష్ట్రలో ఓపెన్ 28% ఉంది. ఎక్కడ కూడా 50% సీలింగ్ అనేటువంటిది లేదు. 50%కి అధికంగానే ఓబీసీలకు కానీ, సంచార జాతులకు కానీ, మరి నోమాడాస్ మరి ఇతర నోటిఫై చేసినటువంటి తెగలకు అనేటువంటి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో ఇచ్చినటువంటి రిజర్వేషన్లో 50% సీలింగ్ లేదు. ఇది విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి రిజర్వేషన్స్. కానీ తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వము మరి 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పేసి మరి ముందుకు తీసుకొచ్చినటువంటి మాట వాస్తవము. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఆల్రెడీ బీసీలకు సంబంధించినటువంటి మరి రిజర్వేషన్ అంశాన్ని రాజకీయంగా ముడిపెట్టడమే కాకుండా
మరి ఆల్రెడీ ఉన్నటువంటి 15 మరి 20% ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్ ఆల్రెడీ ఉన్నటువంటి విషయం తెలుసు. అన్నీ కలుపుకొని మరి విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో 67% పెంచేటువంటి ఒక బిల్లును కూడా మరి అసెంబ్లీ లోపల పాస్ చేయడం అనేటువంటి జరిగింది, గవర్నర్కి పంపడం అనేటువంటి జరిగింది. అయితే ఇదే బిల్లు చట్టం అయినట్లయితే ఈ రాష్ట్రం లోపల రాజకీయ రిజర్వేషన్లు అనేటువంటి 67%కి మరి 50% మించడం, 67%కి చేరుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దీని పరిణామాల దృష్ట్యా ఏమవుతుందంటే బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ అనేటువంటిది 42%లో ఎంబీసీలకు తర్వాత ఓబీసీలకు కేటగిరీ విభజించకపోవడం, అదేవిధంగా ఏబిసిడిఈ అనేటువంటి వర్గీకరణ చేయకపోవడం, ముస్లింలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ ఎంత అనేటువంటి చెప్పకపోవడం అనేటువంటిది మరి వివిధ రాజకీయ పార్టీలు, వివిధ బీసీ సంఘాలు తప్పు పట్టడం అనేటువంటి జరుగుతుంది. నేను కూడా సమాన హక్కుల సవరణ చట్టం తరపు నుంచి కూడా ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు ఇచ్చేటువంటి 42% రిజర్వేషన్ అనేటువంటిది బీసీలకు, ఓబీసీలకు ఎంత, ఎంబీసీలకు ఎంత, ఏబిసిడి వర్గీకరణ ప్రకారము ఏ విధంగా ఇస్తున్నారు రిజర్వేషన్ అనేటువంటిది మీరు చట్టం లోపల ఖచ్చితంగా పొందుపరచాలి అనేటువంటి విషయాన్ని మరి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా సీలింగ్ 50% అనేటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రం లోపల మరి 67% రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వడంలో కూడా మరి ప్రభుత్వాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. పేదరికం అనేటువంటిది మరి ఉన్నటువంటి వారికి మాత్రమే విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది, కానీ జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగ రిజర్వేషన్ ఇవ్వడం అనేటువంటి సమంజసం కాదు. అది పేదరికాన్ని ఎక్కువ చూపించడమే తెలంగాణ రాష్ట్రంలో అవుతుంది తప్ప పేదరికాన్ని తగ్గించడం అనేటువంటిది మరి పేదరికానికి అనుకూలంగా విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ ఇచ్చినట్టు కాదు. కాబట్టి మరి 57% ఏదైతే విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ ఉంటుందో ఆ రిజర్వేషన్ అనేటువంటిది సాధ్యం కానిటువంటి అంశము. అంత రిజర్వేషన్ ఈ రాష్ట్రం లోపల అవసరం లేదు. పేదలు ఎంతమంది ఉన్నారో పేదరికాన్ని గుర్తించి మీరు వేసినటువంటి డెడికేటెడ్ కమిటీ ప్రకారము బీసీ లోపల ఉండేటువంటి పేదరికం ఎంత ఉంది, ఎంబీసీలో ఉండేటువంటి పేదరికం ఎంత ఉంది, ఓబీసీలో ఉన్నటువంటి పేదరికాన్ని, ఎంబీసీలో ఉన్నటువంటి పేదరికాన్ని లెక్కలు తీసి దానికి ఆధారంగా మాత్రమే విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది. అప్పుడు 50% సీలింగ్ అనేటువంటి అడ్డు రాదు. ఏ విధంగా ఇంకా కోర్టులు అడ్డు చెప్పుతావో అడ్డుకుంటావో అది అడ్డుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి కేవలం పేదరికాన్ని అంచనా వేసి డెడికేటెడ్ కమిటీ ఉన్నటువంటి రిపోర్టు ప్రకారం ఈ రాష్ట్రం లోపల మరి ఓబీసీల యొక్క పేదరికం ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంబీసీల యొక్క పేదరికం ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేటువంటి బహిర్గతం చేయాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దానికి అనుగుణంగానే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఏది ఏమైనా ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మరి వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు మరి బంద్లో పాల్గొని బంద్ను సాయంత్రం వరకు కొనసాగిస్తామని చెప్పేసి పిలుపునివ్వడం, ఈ బంద్ కూడా ప్రశాంతంగా రాష్ట్రం లోపల జరుగుతుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ రాష్ట్రం లోపల వివిధ ప్రాంతాల లోపల అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి బస్ డిపోల్లో కానీ మరి బస్ డిపోల ముందు మరి రాజకీయ నాయకులు మరి బీసీ సంఘాల నాయకులు బంద్లో పాల్గొని మరి బంద్ను నిర్వహిస్తున్నాం. బంద్ ప్రశాంతంగా జరుగుతుండటం మనం చూస్తున్నాం. ఇక్కడ నేను డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వానికి బీసీల యొక్క రిజర్వేషన్ మీద ఖచ్చితంగా మరి ఒక వివరణ ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క పేదరికాన్ని, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంబీసీల యొక్క పేదరికాన్ని చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ బంద్ లోపల అన్ని పార్టీలు పాల్గొని అన్ని బీసీ సంఘాలు పాల్గొని సంపూర్ణంగా బంద్కు మద్దతు తెలపడమే కాకుండా స్వచ్ఛందంగా చాలామంది కూడా షాపులు బంద్ చేయడం మరి బంద్లో పాల్గొనడం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి బీసీ యొక్క బంద్ ప్రభావము.